హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూశారు కదా. వరల్డ్ ఛాంపియన్స్ లాగా ఆడుతూ వస్తున్న మన టీంకి సౌత్ ఆఫ్రికా ఒక భారీ షాక్ ఇచ్చింది. ఎక్కడో కాదు, మన నరేంద్ర మోదీ స్టేడియంలోనే మనల్ని ఘోరంగా ఓడించారు. అసలెక్కడ తప్పు జరిగింది, మన వాళ్ళెందుకు ఓడిపోయారు? వీడియోలో చెప్పిన పాయింట్స్ ఆధారంగా ఈ మ్యాచ్లో ఇండియా చేసిన టాప్ 5 మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. రీజన్ 1, అక్షర్ పటేల్ని డ్రాప్ చేయడం, ద బిగ్గెస్ట్ టాక్టికల్ బ్లండర్. మన టీం చేసిన మొదటి మరియు అతిపెద్ద తప్పు వైస్ కెప్టెన్ అయిన అక్షర్ పటేల్ని డ్రాప్ చేయడం. సౌత్ ఆఫ్రికా టీంలో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి మ్యాచ్ విన్నర్ అయిన అక్షర్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. అక్షర్ లాంటి కాన్ఫిడెంట్ ప్లేయర్ని ఇలాంటి ప్రెషర్ మ్యాచ్లో కూర్చోబెట్టడం టీంపై చాలా నెగటివ్ ఇంపాక్ట్ చూపించింది. రీజన్ 2, వాషింగ్టన్ సుందర్ని సరిగ్గా వాడుకోకపోవడం. సరే, లెఫ్ట్ హ్యాండర్స్ కోసం సుందర్ని తీసుకున్నారనుకుందాం, కాని అతన్ని ఎలా వాడారు? పవర్ ప్లేలో సుందర్కి బౌలింగ్ ఇవ్వలేదు. ఓపెనర్లు డీకాక్, రికల్టన్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ అవుటయ్యాక సుందర్తో అసలు పనే లేకుండా పోయింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే హై ప్రెషర్ సిచ్యువేషన్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని నంబర్ 5 పొజిషన్లో అతన్ని పంపించారు. ఇది ఒక చెత్త డిసిషన్. రీజన్ 3, సౌత్ ఆఫ్రికా స్మార్ట్ స్ట్రాటజీ అండ్ టాస్. సాధారణంగా అహ్మదాబాద్లో ఎవరైనా టాస్ గెలిస్తే వెంటనే బౌలింగ్ తీసుకుంటారు. కానీ సౌత్ ఆఫ్రికా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. వాళ్ల స్ట్రెంగ్త్ బ్యాటింగ్ అని నమ్మి దానికి తగ్గట్టుగానే అద్భుతంగా ఆడారు. పిచ్ మీద బంతి కొంచెం ఆగి వస్తున్నప్పటికీ పవర్ ప్లేని వాళ్లు పర్ఫెక్ట్గా వాడుకున్నారు. రీజన్ 4, వరుణ్ చక్రవర్తిపై అటాక్. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్, ముఖ్యంగా డేవిడ్ మిల్లర్ మరియు డెవాల్డ్ బ్రెవిస్ మన మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేశారు. వరుణ్ నెగటివ్ లైన్స్లో బౌలింగ్ వేయాల్సి వచ్చేలా వాళ్లు స్ట్రెయిట్గా షాట్స్ ఆడారు. వరుణ్ రౌండ్ ద వికెట్ నుంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్లు ఏమాత్రం భయపడకుండా కౌంటర్ అటాక్ చేశారు. రీజన్ 5, మన బ్యాట్స్మెన్ ఫెయిలియర్ అండ్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ప్లాన్. మన బ్యాట్స్మెన్ని కట్టడి చేయడంలో వాళ్ల బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఎంగిడి, సూర్యకుమార్ యాదవ్ మరియు అభిషేక్ శర్మల కోసం పక్కా ప్లాన్తో వచ్చాడు. ఏమాత్రం పేస్ ఇవ్వకుండా కంటిన్యూస్గా స్లోవర్ బౌల్స్ వేశాడు. పవర్ ప్లేలో ఆఫ్ సైడ్ ఫీల్డర్లను పెట్టి మన వాళ్లని లెగ్ సైడ్ ఆడేలా ఫోర్స్ చేశారు. ఇకపోతే మ్యాచ్ చేయిజారిపోయాక రింకూ సింగ్ని ఏకంగా నంబర్ 8లో, అది ఓవర్కి భారీ రన్స్ కావాల్సిన టైంలో పంపడమనేది టీం మేనేజ్మెంట్ చేసిన మరో మిస్టేక్. సో ఫ్రెండ్స్, ఇవి ఇండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు. మీరేమనుకుంటున్నారు? అక్షర్ పటేల్ని డ్రాప్ చేయడం వల్లే మనం మ్యాచ్ ఓడిపోయామా, లేదా బ్యాటింగ్ ఫెయిలియర్ కారణమంటారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.